ఈరోజు మన ఎన్పికుంట మండలంలో అంటే జనరల్గా చూసామంటే సీసీటీవీ కెమెరాలు టౌన్లో మామూలుగా పెడుతుంటాము సీసీటీవీ కెమెరాలు. కానీ విలేజ్ ప్రాంతంలో కూడా మన సీసీటీవీ కెమెరా పెట్టాలి, పోలీస్ ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఇమేజ్ని పెంచాలి అనే ఉద్దేశంతో పాటు ఎన్పికుంట మండలంలో కూడా సీసీటీవీ కెమెరా పెట్టించాలి. ఎందుకంటే తిమ్మమ్మ మరియమ్మ మన టూరిస్ట్ స్పాట్ కూడా మనకు ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎన్పికుంట చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారము మనం రూరల్లో ఎన్పికుంట నుంచి మన ఈ ఎంటైర్ 22 కెమెరాలని టౌన్ ప్లస్ ఇంపార్టెంట్ స్పాట్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన కదిరి సబ్ డివిజన్ చూసామంటే హానరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్తో పాటు మన 8 వెహికల్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు మన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఇమీడియట్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్పందించడం కూడా చాలా బాగా చేస్తున్నారు. అది ఫాలోఅప్ చేసేసి కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కూడా మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో పాటు మనము కంప్లీట్గా అది ఒక కొత్త పోలీస్ స్టేషన్ లాగా పెట్టించడం జరిగింది. అంటే నేను రావడానికి ముందు కూడా కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఎంటైర్ కదిరి టౌనే సీసీటీవీ కెమెరా మానిటరింగ్లో ఉంది. సో ఇలాంటి కదిరి సబ్ డివిజన్లో మన ఎస్పెషల్లీ పోలీస్కి అన్ని విధానంలో మన సపోర్ట్ హానరబుల్ ఎమ్మెల్యే గారి తరపు నుంచి ప్రజల తరపు నుంచి సపోర్ట్ ఉంది. దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు విలేజ్ లెవెల్లో కూడా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారు సపోర్ట్తో పాటు ఈరోజు ఎన్పికుంటలో నాకు తెలిసిన వరకు ఒక సిఎస్ఆర్ ఫండ్లో మన జిల్లాలో మొట్టమొదటిసారి ఒక ఓవరాల్గా ఎన్పికుంటలో స్టార్ట్ చేస్తున్నాము. హానరబుల్ ఎమ్మెల్యే సార్కి, అదేవిధంగా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారికి, ఇదిని ఫాలోఅప్ చేసిన ఎస్డిపిఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, ప్రతి ఒక్క సిబ్బందులకి, ప్రజలకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకొని ఈ సీసీటీవీ కెమెరా అనేది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో కూడా నేరాలు విధానాలు కూడా మారుతూనే ఉన్నాయి కాబట్టి, పాపులేషన్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి, వెహికల్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి సీసీటీవీ కెమెరా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటిలో కూడా ఒక సీసీటీవీ కెమెరా పెట్టించుకోమని చెప్పేసి ముందు నుంచే పోలీస్ చెప్తున్నాము. సో ఈ సభ ద్వారా మేము కోరుకున్నది ఏంటంటే ఒక సీసీటీవీ కెమెరాలు 5,000 మంచి సీసీటీవీ కెమెరాకు మీరు కొనుక్కున్న ఒక 5,000 జస్ట్ ఇల్లు ముందు మీరు ఒకటి పెట్టుకున్నారంటే మీరు ఊరికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, మీ పిల్లలు కోసం మీరు లీవ్లో సెలవులో ఎక్కడైనా బయటకు వెళ్ళినా, మీరు 10 రోజులు లేకపోయినా ఆ సీసీటీవీ కెమెరా అనేది ఒక డిఫరెన్స్ అనమాట. సీసీటీవీ కెమెరా ఉందంటే దాని పక్కన కూడా ఎవరు రారు. ఒకవేళ సంఘటనలు జరిగినా ఇమీడియట్గా పోలీసు త్వరగా ఆ కేసుని, నేరాలని డిటెక్ట్ చేయడానికి కూడా సీసీటీవీ కెమెరా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్క జనాల్ని కూడా, ప్రజల్ని కూడా కోరుకున్నది పోలీస్ తరపు నుంచి ఏంటంటే అందరికి కూడా పబ్లిక్ ప్లేస్ కాకుండా మీ సొంత ఇంట్లో కూడా ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాని ఒక మీ వస్తువుల్లో ఒకటిలాగా భావిస్తూ అందరూ కూడా ఈ సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయాలని కోరుకుని ఈ అవకాశం అందరూ కూడా పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.